ఏంట్రా చూస్తున్నావు? మళ్ళీ ఇంకేం కంప్ చేయడానికి? వెళ్ళు వెళ్ళు అక్కడ కూర్చో. ఎందుకు అడుగుతావు అలాగా? మరి అరవక నువ్వు చేసిన కంపుకి మళ్ళీ ఏం చూస్తున్నారు? ఏం కంప్ చేశాడు తెలియదు కదా. సో సాటర్డే ఓటీటీ మోసాల మీద ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చేస్తే ఇది చేసిన కంప్ ఏంటి, అలాగే మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా అయితే తెలుస్తుందన్నమాట. అందుకే ఆ రోజు నుంచి మరి తిట్టగా ముద్దెట్టుకోవాలని నువ్వు చేసిన పనికి. ఆయన ఇంకోసారి ఇక్కడికి వచ్చి కూర్చొని నా ఫోన్ ముట్టుకోవడం, కంప్యూటర్కి వెళ్ళడం చేయి, అప్పుడు ఉంటుంది నీకు. ఏంట్రో ఈ జీతం అంటున్నావు? అదేంటి మరి జీతం ఇవ్వవా నాకు? అసలు జీతం ఎందుకు ఇవ్వాలరా నీకు? నిన్ను లోపల రానియడమే ఎక్కువ, మళ్ళీ జీతం ఎందుకు ఇవ్వాలి? అదేంటి పని చేసి పెడుతున్నానుగా. ఒరే ఎవడైనా అంటే నీ చేత ఏదో మోటార్లు మోయిస్తున్నాను అనుకుంటాడు. రోయ్ వస్తున్నావు, వైఫై వాడేసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, మళ్ళీ నువ్వు ఏదో పెద్ద పని చేసినట్టు చెప్తావేంట్రా? అంతే అంతే, నాకు జీతం ఇవ్వకూడదు అనుకుంటున్నావా? ఏంటి జీతమా? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయరా నీకు. జీతం లేదు, బత్తం లేదు, మూసుకొని మొదలు కూర్చో. చూస్తాను ఎలా బాగుపడుతుంది చూస్తాను. ఇలా డోరేమాను చించాంగ్ లాంటివి చూసుకో వెళ్ళు. సో ఈరోజు టెక్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి ప్లే స్టేషన్ 5 డిమాండ్ ని తీర్చడం చాలా కష్టం అని చెప్పేసి ఇప్పుడు సోనీ అయితే చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ మనకి 2020లో చూస్తే ఈ ప్లే స్టేషన్ 5 ప్రొడక్షన్ అనేది చాలా లిమిట్ గా అయితే తీసుకురాబోతున్నారంట. యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న డిమాండ్ తీర్చడానికి వీళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట. ఈ ప్రయత్నాల్లో నెక్స్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే ఇంకా డిమాండ్ అయితే కొరవ సమస్య ఉంటుంది. సో ఆ టయానికి వచ్చేసరికి సో లిమిట్ గానే ప్రొడక్షన్ అయితే ఉంటుందని చెప్పేసి ఇప్పుడు సోనీ అయితే చెప్తుంది. ఎవరైతే బయర్స్ ఉన్నారో సో బయర్స్ అయితే వార్న్ చేస్తుంది అనమాట. సో డిమాండ్ అయితే పెరగబోతుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పేసి. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఇండైరెక్ట్ గా బ్లాక్ లో అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి బయర్స్ కి చెప్తున్నట్టుంది సోనీ. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది 5G ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళకి చిన్న చేదు వార్త అనమాట. ఎందుకంటే ఈ 5G అనేది కొంచెం ఆలస్యం అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మామూలుగా అన్ని టెలికమ్యూనికేషన్స్ సో ట్రైలర్స్ అయితే స్టార్ట్ చేయాలి త్వరలో. కాకపోతే దీన్ని అయితే పోస్ట్ పోన్ అయితే ఇప్పుడు డాట్ అయితే చేసింది. డాట్ అంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అనమాట. వీళ్ళైతే పర్మిషన్ ఇచ్చేసారు ట్రైలర్స్ స్టార్ట్ చేయడం. కానీ కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మనకి ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ వల్ల సో ఈ ట్రైలర్స్ ని పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే మనకి రాబోయే నెలల్లో జరగాల్సిన ట్రయల్స్ నెక్స్ట్ ఇయర్ అయితే పోస్ట్ పోన్ చేశారంట. దీని ప్రకారం మనకి ఇంకొక సంవత్సరం లేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట 5G రావడానికి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హైబ్రిడ్ గేమ్ కన్సోల్ మీద యాపిల్ వర్క్ చేస్తున్నట్టు ఇక్కడ మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనకి హైబ్రిడ్ గేమ్ కన్సోల్ అంటే నిటెండో స్విచ్ చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి టాబ్లెట్ లాగా యూజ్ చేయొచ్చు, అలాగే వచ్చేసరికి జాయ్ స్టిక్స్ తగిలించుకొని పాకెట్ గేమ్ స్టేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనకు బిగ్ కాన్సోల్ లాగా టీవీ కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ కాన్సోల్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఒక హైబ్రిడ్ కాన్సోల్. అలాంటి కాన్సోల్ మీద ఇప్పుడు యాపిల్ వర్క్ చేస్తున్నట్టుగా అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ గేమ్ కాన్సోల్ రీసెంట్ గా లాంచ్ చేసిన సిలికాన్ M1 ప్రాసెసర్ ఉంది కదా, సో ఈ చిప్ సెట్ ని అయితే యూజ్ చేస్తారంట. సో చూడాలి మరి ఇది ఎంతవరకు వాస్తవం అవుతుందో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి షౌమీ ఒక డిఫరెంట్ పేటెంట్ అయితే ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ పేటెంట్ లో అండర్ డిస్ప్లే కెమెరాతో పాటు ఫ్లిప్ కెమెరా టెక్నాలజీ కూడా అయితే ఉంటుంది. ఈ ఫ్లిప్ కెమెరా టెక్నాలజీ కూడా మనకి ఇంటర్నల్ గా ఫ్లిప్ అయ్యే టెక్నాలజీని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. యాక్చువల్ గా మనకి ఇక్కడ కనిపిస్తున్న పేటెంట్ లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఏదైతే ప్రైమరీ కెమెరా ఉందో ఆ కెమెరా అనేది ఇంటర్నల్ గా ఫ్లిప్ అయ్యి సో ఫ్రంట్ కెమెరా కింద అయితే మారుతుంది అనమాట. అక్కడ మీకు అండర్ డిస్ప్లే కెమెరా కింద అయితే ఈ కెమెరా అయితే పనిచేస్తుంది. సో చూడడానికి అంటే వినడానికి కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది పేపర్ మీద. మరి ఇది మనకి కార్యాచరణగా అయ్యి మార్కెట్ లోకి వస్తుందో లేదో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి డెక్సో మార్క్ అంటే కెమెరాకి స్కోర్స్ అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఏ కెమెరా మంచి పనితనం ఏ సెక్షన్ లో చేసింది అనేది వీళ్ళు స్కోర్ తీసుకొస్తూ ఉంటారు. రీసెంట్ గా వీళ్ళు వచ్చేసరికి ఆడియో డిపార్ట్మెంట్ లో కూడా సో స్కోర్ అయితే తీసుకొస్తున్నారు. అంటే మనకి స్పీకర్స్ వచ్చేసరికి ఏ బెటర్ గా ఉన్నాయి మొబైల్ ఫోన్ లోని స్పీకర్స్ అనేది వీళ్ళు వాటికి కూడా స్కోర్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి బ్యాటరీ మీద కూడా టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికోసం వీళ్ళు వచ్చేసరికి 70 రకాలుగా బ్యాటరీని అయితే వీళ్ళు టెస్ట్ చేయబోతున్నారు. అన్ని కండిషన్లను 70 రకాలుగా బ్యాటరీని అయితే టెస్ట్ చేస్తారంట ఒక్కొక్క మొబైల్ ని. అలాగే ఈ బ్యాటరీ టెస్టింగ్ లో 6.5 days వరకు టైం కూడా తీసుకుంటున్నారని చెప్పి అయితే తెలిసింది. అతి త్వరలో మనం డెక్సో మార్క్ నుంచి బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ ఫోన్స్ ఏమిటనే స్కోర్స్ కూడా చూడేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షౌమీ రీసెంట్ గానే చైనాలోను రెడ్మీ K40 గేమ్ ఎడిషన్ మొబైల్స్ లాంచ్ చేసిన సంగతి మనకి అందరికీ తెలిసిందే కదా. ఇదే మొబైల్ మనకి గ్లోబల్ గా చూస్తే POCO F3 GT అనే పేరు మీద తీసుకురాబోతుందని చెప్పేసి మనకి గతంలో కొన్ని లీక్స్ కూడా అయితే వచ్చినాయి. అయితే ఇప్పుడు అదే ఈ రెడ్మీ K40 గేమ్ ఎడిషన్ మొబైల్ లోనే లైటర్ వర్షన్ కూడా తీసుకురాబోతున్నట్టుగా మనకి ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట. ఈ గేమ్ ఎడిషన్ మొబైల్ లో వీళ్ళు Dimensity 1200 ప్రాసెసర్ వాడారు. ఈ లైట్ ఎడిషన్ లో చూస్తే 1100 ప్రాసెసర్ వాడబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇదే చేంజెస్ కెమెరాలో కొన్ని చేంజెస్ చూడడానికి ఉంటుందని చెప్పేసి మనకైతే అర్థం అవుతుంది. ఈ మొబైల్ మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలియదు. ఈ మొబైల్ కూడా మనకి రెడ్మీ K40 గేమ్ లైట్ అని చెప్పేసి ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. సో ఖచ్చితంగా ఆ మొబైల్ కూడా మనకి ఇక్కడ పోకో తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ Narzo 30A
30 Pro 5G వేరియంట్ మొబైల్ ని మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా 30 ఒకటే లాంచ్ చేయాలి. ఇప్పుడు నార్జో 30ని వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు. ఈ నెల 18వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఫ్లిప్కార్ట్ ఫ్లాగ్షిప్ ఫెస్ట్ ని అయితే ఈ రోజు అనౌన్స్ చేసింది అనమాట. 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ ఫ్లాగ్షిప్ ఫెస్ట్ అయితే జరుగుతుంది. ఫ్లాగ్షిప్ మొబైల్స్ మీద వీళ్ళు అప్ టు 10% సిటీ బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది కాకుండా ఈఎంఐ పెట్టుకున్నట్టయితే ఇంకో 500 రూపీస్ వరకు ఎక్స్ట్రా మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుందంట. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ క్లిప్ అని చెప్పి ఒక యాప్ ని ఈ రోజు అయితే లాంచ్ చేసింది అనమాట. చూడడానికి క్లిప్ బోర్డ్ లాగా అయితే ఈ యాప్ అయితే ఉంటుంది. ఇది మనకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. దీని వచ్చేసరికి అన్ని మొబైల్స్ లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ లో వచ్చేసరికి ఇప్పుడు ఈ యాప్ అయితే అవైలబుల్ లో ఉందన్నమాట. దీని ద్వారా మీరు టెక్స్ట్, ఇమేజ్, ఫైల్స్ వీటిని అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మొబైల్ టు మొబైల్ మాత్రమే కాదు, మొబైల్ టు కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్, మ్యాక్, సో అన్నిటికీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే వన్ ప్లస్ 9 Pro అండ్ 9 ఈ రెండు మొబైల్స్ కి వచ్చేసరికి ఆక్సిజన్ వాయిస్ 11.2.5.5 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా కెమెరాలోను, నెట్వర్క్ లోను, సిస్టమ్ లోను ఇంప్రూవ్మెంట్ అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. అలాగే మీకు మెయిన్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా మీకు ఈ అప్డేట్ ద్వారా వన్ ప్లస్ అయితే అందిస్తుంది. మీరు ఎవరైనా వన్ ప్లస్ 9 అండ్ 9 Pro వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో ఈ స్టోర్ ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. HDFC కార్డ్ మీద ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు 10%. అలాగే ఫ్రీ ఈఎంఐ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. సో చూసాను డిస్కౌంట్ అంటే ఇలా 500 నుంచి 2000 రూపాయల మధ్యలో ఏవైతే కొన్ని సెలెక్టెడ్ పులిహార మొబైల్స్ ఉంటాయో వాటి మీద అయితే ఇస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే ఆఫ్లైన్ లో ఎక్కువ అమ్ముతున్నారు ఎలాగో. సో వీళ్ళు ఈ స్టోర్ తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆఫ్లైన్ కి ఇవ్వాల్సిన కమిషన్లు అన్ని పోతాయి కాబట్టి ఇక్కడైనా వీళ్ళు తక్కువ అమ్ముకోవచ్చు. బట్ ఒకసారికి అలాగేం లేదు. ఆఫ్లైన్ లో ఏ ప్రైస్ కి అయితే అమ్ముతున్నారో సో అదే ప్రైస్ కి ఈ స్టోర్ లో అయితే ఒప్పో అమ్ముతుంది. ఆఫ్లైన్ లో కూడా మనకి ఇదే ప్రైస్ దొరుకుతాయి. డిస్కౌంట్లు అన్ని పోయినా సరే వాళ్ళు కమిషన్ కట్ చేసుకొని కూడా ఇప్పుడు ఆఫ్లైన్ లో పాపం అమ్మేస్తున్నారు చాలా మంది. అవే ప్రైజులకి వీళ్ళు ఇప్పుడు ఆన్లైన్ లో అమ్ముకుంటున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ వాళ్ళ టర్మ్స్ ని యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పేసి వీళ్ళు డేట్ అయితే ఇచ్చారు. మనకి మే 15వ తారీఖు వరకు ఈ డేట్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఈ మే 15 లోపు వీళ్ళ టర్మ్స్ ని యాక్సెప్ట్ చేయలేదో సో వాళ్ళకి వచ్చేసరికి వాట్సాప్ పనిచేయదని ఇంత ముందు అనుకున్నారు కదా. అయితే ఇప్పుడైతే అలా కాదు. సో ఎవరైతే ఈ టర్మ్స్ ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళని వచ్చేసరికి వాట్సాప్ ఫుల్ ఫ్లెక్స్ గా ఇప్పుడు ఎలా అయితే వాడుకుంటున్నారో అలాగే వాడుకోవడానికి అయితే ఉంటుంది. ఎవరైతే యాక్సెప్ట్ చేయరో వీళ్ళ టర్మ్స్ని వాళ్ళకి వచ్చేసరికి కొన్ని లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే వీళ్ళు ఎక్కువగా వాట్సాప్ని అయితే ఫుల్ ఫ్లెక్స్గా ఇప్పుడు వాడుతున్నట్టుగా అయితే వాడడానికి ఉండదన్నమాట. సో ఇలాగైతే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీన్నే అంటారు బ్లాక్మెయిల్ అని చెప్పేసి. సో ఇన్నాళ్ళు జనాలకైతే అలవాటు చేసి ఇప్పుడు వచ్చేసరికి మాకు మీ డేటా అంతా ఇచ్చేయండి, సో మేము వాటిని అమ్మేసుకుంటాం లేకపోతే మిస్యూజ్ చేసుకుంటాం, ఏదైనా చేసుకుంటాం, మీరు మా టర్మ్స్ని అయితే లొంగాల్సిందే, లేకపోతే మీకు యాక్సెస్ అయితే పూర్తిగా ఉండదని చెప్పేసి ఇప్పుడు వాట్సాప్ అయితే చెప్తుంది. దీని ప్రకారం వీళ్ళు ఆలోచన ఏంటంటే జనాలు ఏదైతే ఎక్కువగా వాట్సాప్లో కంటిన్యూగా వాడుతుంటారో ఎక్కువగా సో అదేంటనేది చూసి దానికి ఒక లిమిటేషన్ అయితే తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఈ టర్మ్స్ని అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే అనే పొజిషన్కి అయితే మన తీసుకెళ్తుందని చెప్పి నాకైతే అర్థం అవుతుంది. నువ్వు చెప్తాను ఏంట్రా ఏంటి గోల్ ఏంటి ఫోన్లో ఉందిరా, మళ్ళీ మాట్లాడతాను. మా పెద్దోళ్ళ ఫ్యామిలీ ఇల్లు మాదేదంతా, ఆ ఇంటి అంతా ఒక కండిషన్ పెట్టేదంతా. అబ్బా ఏంటో ఆ కండిషన్? ఇంటికి తలుపులు ఎత్తుకోవడానికి ఇల్లు లేదు, మీరు రాత్రి పడుకునేటప్పుడైనా సరే తలుపులు తీతే పడుకోవాలి అనేసి అంటున్నాడంట. తలుపులు తెరుచుకొని పడుకోవడం ఏంట్రోయ్, ఇదేంటి కొత్తగా ఉంది. మరి దొంగలు పడితే అంటే దొంగలు పడకుండా ఏమంటే మధ్యలో వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు మెల్లమెల్లగా తూతి వెళ్తారంట. అవతలైతే పొత్తులు తీసుకొని దాచుకుంటారంట. ఆహా, ఇది కూడా ఉందా? సరే తలుపులు మూసుకొని పడుకుంటే ఏం చేస్తారంట? తలుపెత్తుకొని పడుకుంటే వాటర్ కలెక్షన్ తీసేస్తానని బెదిరెత్తున్నారంట. వాటర్ కలెక్షన్ లేకపోతే మరి బాత్రూమ్కి ఎలా వెళ్తారు వీళ్ళు? బాత్రూమ్కి వెళ్తా అనుకుంటారు, మంచిలు తాగుదానికి అనుకుంటారు, అలా వాటర్ కలెక్షన్ తీసేస్తారంట. అలాంటప్పుడు ఆ ఇల్లు ఎందుకురా, ఇంకో ఇల్లు చూసుకోవచ్చుగా. నేను చెప్పాను ఆ ఇల్లు తప్ప ఇంక వేరే ఇల్లు లేదా ఏంటి, వేరే ఇంటికి వెళ్ళమంటే లేదు మాకు వాస్తు బాగా నచ్చింది, ఈ వాస్తు ఎక్కడా లేదు, అందుకని ఇదే ఇల్లు కావాలంటున్నారు వాళ్ళు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకేం చేస్తారు, అదే ఇల్లు తీసుకొని తలుపులు తెచ్చుకొని పడుకుంటారు అంతే, ఇంకేం చేస్తారు పాపం. మళ్ళీ తొక్కలో సెంటిమెంట్ ఒకటి, ఏదైనా ఒకటి అలవాటు పడితే దాన్ని మాత్రం మనం వదలం, అందులోనే ఉండాలి. ఇప్పుడు వాట్సాప్ చూసారుగా మన ఇలాగే బెదిరేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నోట్ 10S ఈ మొబైల్ని ఈ నెల 13వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ల్యాండింగ్ పేజ్ అమెజాన్లో లైవ్కి అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేసింది అనమాట. రెడ్మీ వచ్చేసరికి 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్కి అయితే ఉండబోతుంది. ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Helio G95 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. రేస్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ ఉండబోతుంది. Android 11 తోను 5000 mAh బ్యాటరీతోను 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోను IP53
వాటర్ రెసిస్టెంట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా వీళ్ళు ఇక్కడైతే పోర్షన్ రివీల్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ మైబీ నేను అనుకోవడం వీళ్ళు బేస్ వేరియంట్ 13,000 రూపాయలు అని చెప్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది కదా, మార్కెట్ స్ట్రాటజీ. 13,000 రూపాయలు చెప్తారు. తర్వాత వేరియంట్ 15,000 రూపాయలు చెప్తారు. కాకపోతే వీళ్ళు సేల్కి మాత్రం 15,000 రూపాయలు సేల్కి తీసుకొస్తారు. 13,000 రూపాయలు దాన్ని కొన్నాళ్ళ తర్వాత ఇంకో 1,000 రూపాయలు పెంచి 14,000 రూపాయలకి సేల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా వీళ్ళు ఇదే స్ట్రాటజీని యూజ్ చేసి రెడ్మీ నోట్ 10కి మంచి పాపులారిటీని అయితే సంపాదించుకున్నారు. సో ఇప్పుడు ఇది చేస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి, యాపిల్ రీసెంట్గానే ఎయిర్ ట్యాగ్ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. యాపిల్ చెప్పింది ఏంటంటే ఇది ఫుల్ సెక్యూర్గా అయితే ఉంటుందని చెప్పేసి యాపిల్ అయితే చెప్పింది. ఒకసారి దీన్ని కనుక మనం ప్రోగ్రామ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ బ్రేక్ చేయలేరని చెప్పేసి యాపిల్ చెప్తుంది అనమాట. యాక్చువల్గా ఈ ట్యాగ్తో మనం ఏదైనా బ్యాగ్ కానీ దేనికైనా తగిలిచి వదిలేసామంటే అది ఎక్కడైనా మనం మర్చిపోతే, సపోజ్ మనకు ఉన్న డిస్టెన్స్ బ్లూటూత్ డిస్టెన్స్లో ఉంటే మర్చిపోతే ప్రాబ్లం లేదు, మనకి బ్లూటూత్ ద్వారా క్యాచ్ చేయొచ్చు. కాకపోతే బ్లూటూత్ దాటి రేంజ్ కనుక ఎక్కడైనా దీన్ని మర్చిపోతే, సో అక్కడ చుట్టుపక్కల ఉన్న యాపిల్ ఏవైతే డివైసెస్ ఉంటాయో ఐఫోన్లు, వాటినైతే ఇది క్యాచ్ చేసి వాళ్ళకి మెసేజ్ పంపిస్తుంది అనమాట, ఈ బ్యాగ్ పలానా వాళ్ళది, సో వాళ్ళని కాంటాక్ట్ చేయమని చెప్పేసి. ఆ తర్వాత దీన్ని ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే ఎవరు బ్రేక్ చేయలేరని చెప్పి యాపిల్ అయితే చెప్పింది. కాకపోతే ఇప్పుడు ఒక జైల్ బ్రేకర్ అంటే ఒక హ్యాకర్ అనమాట, దాన్ని ఒక మైక్రో కంట్రోలర్ ద్వారా దాన్ని ఫ్లాషింగ్ చేసి మళ్ళీ రీప్రోగ్రామ్ చేసినట్టుగా అయితే తను ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాడు అనమాట. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి డాగి కాయిన్ రీసెంట్గా టైంలో చూస్తే చాలా తొందరగా పెరిగిన క్రిప్టో కరెన్సీలు ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రైస్ అయితే మళ్ళీ పడిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 30 రూపాయలకి అయితే చేరుకున్నట్టు తెలిసింది. దీనికి కారణం ఏంటంటే నిన్న అనుకుంటా, సో ఎలాన్ మస్క్ ఒక కామెడీ షోలో అంటే టీవీ షోలో సో పార్టిసిపేట్ చేశాడు. అక్కడ వచ్చేసరికి వాట్ ఈస్ డాగి కాయిన్ అని అక్కడ ఉన్న యాంకర్ అయితే పదే అడగడంతో సో తను వచ్చేసరికి హసల్ అని చెప్పేసి దీనికి సమాధానం ఇచ్చాడు అనమాట. ఈజీ హసల్ అని చెప్పేసి ఒక సమాధానం అయితే ఇచ్చాడంట. దీనికి గాను ఇప్పుడు వచ్చేసరికి 30 రూపాయలకి అయితే డాగి కాయిన్ పడిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే 30 రూపాయలు ఇప్పుడు దాని కాస్ట్ అయితే ఉంది. ఇక అలాగే మనకి ఎలాన్ మస్క్ సో త్వరలో మూన్ కి ఒక శాటిలైట్ అయితే పంపించబోతున్నాడంట. సో ఈ మూన్ కి పంపించే శాటిలైట్ ని కూడా ఈ డాగి కాయిన్ నుండి వచ్చిన ఫండ్స్ ద్వారా తయారు చేసి అయితే పంపించబోతున్నట్టు తెలిసింది. ఈ వెయిట్ కూడా 40 kg వరకు ఉంటుందంట. సో ఈ విధంగా కూడా ఇతను వచ్చేసరికి క్రిప్టో కరెన్సీకి మంచి పబ్లిసిటీ ఇస్తున్నాడు అనమాట. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి పబ్జీ మన ఇండియాలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. వీళ్ళు పేరు కూడా మార్చి బ్యాటరీస్ గన్స్ మొబైల్ ఇండియా అని చెప్పేసి అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు కొన్ని లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. మనకి నెక్స్ట్ మంత్ అంటే జూన్ నెలలో ఈ గేమ్ అయితే సెకండ్ వీక్ లో లాంచ్ చేస్తారని చెప్పేసి కొన్ని లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో ప్రత్యేకించి ఈ డేట్ అని చెప్పి అయితే తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా మనకి నెక్స్ట్ మంత్ అయితే ఈ గేమ్ని మన ఇండియాలో చూడడానికి అయితే ఉంటుంది. బట్ ఇండియాలో గేమ్ వచ్చినప్పటికీ వీళ్ళు కొన్ని లిమిటేషన్స్ తోని ఈ గేమ్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే మనకి ఎబో 18 ఉంటేనే ఈ గేమ్ని ఆడగలరు, లేదంటే మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత అంటే వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈ గేమ్ని ఆడగలరు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఈ గేమ్ ఈసారి ఎలాంటి కొత్త పంతులు తొక్కుంటూ మన ఇండియాలోకి రాబోతుందో. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఏంట్రో అయితే సెర్చ్ చేసేస్తున్నావు మొబైల్లో. పబ్జి మొబైల్ ఇండియాలోకి వచ్చేస్తుందంట, ప్రీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే అందుకని చెప్పేసి ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను. అరే ఇప్పుడే కదా చెప్పాను 18 దాటిన వాళ్ళకి ఈ గేమ్ అని చెప్పేసి. 18 లోపల పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ పేరెంట్స్ తో నేను ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే పబ్జి ఆడతాను పర్మిషన్ ఇవ్వమని తెస్తారేంటి, అందుకని ఏం చేస్తావు? అందుకే వాళ్ళ ప్లాన్లు వాళ్ళకుంటే నా ప్లాన్లు నాకుంటాయి. నీ ప్లాన్లు నీకున్నాయా? ఏంటో ఆ ప్లాన్ ఏముంది, పేరెంట్స్ పడుకున్నప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ ఫోన్ తీసేసుకొని ఆ నెంబర్ పెట్టేది వాళ్ళ ఓటీటీ వచ్చేస్తుంది. ఆ ఓటీటీ మనం ఎంటర్ చేసేది ఆన్లైన్ క్లాసెస్ వచ్చేటప్పుడు క్లాసెస్ పక్కన పెట్టేది చక్కగా పబ్జి ఆడుకుంటాను నేను. చెత్తనాయలా నిన్న ఆల్రెడీ నా డబ్బులు దొబ్బెట్టావు ఇలాంటి క్రిమినల్ ఆలోచనతో, ఇప్పుడు మళ్ళీ ఇంకో క్రిమినల్ ఆలోచన రా నీకు. ఇట్లా తక్కువ లేరా నీకు క్రిమినల్ ఆలోచనలు? చెప్తాను